మానవత్వం మాయమవబోతుందని చెప్పే ప్రతి సంఘటన ప్రతి గుండెను కలిచివేస్తోంది. పూర్వకాలంలో మనుషులు బంధాలకు, ప్రేమకు, వాస్తవ నైతిక విలువలకు అత్యంత ప్రాముఖ్యతనిచ్చేవారు. కానీ ఈ కాలంలో డబ్బు, ఆస్తి కోసం బంధాలు ధ్వంసమైపోతున్నాయి. తల్లి ప్రేమ కన్నా బంగారం ముఖ్యమైపోతున్న ఈ సంఘటన మనిషి ఎలా పైశాచికంగా మారిపోతున్నాడో మళ్ళీ ఒకసారి చాటి చెప్తోంది. రాజస్థాన్ జైపూర్లోని విరాట్ నగర్లో జరిగిన ఈ సంఘటన ప్రతి ఒక్కరిని కలత చెందేలా చేసింది. ఓ తల్లి 80 ఏళ్ల వయసులో వృద్ధాప్యం కారణంగా మరణించింది. ఆ తల్లిని చివరి దశలో పెద్ద కుమారుడే చూసుకున్నాడు. అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో అనూహ్యంగా ఆ తల్లి చిన్న కొడుకు అక్కడికి చేరి చితిపైన పడిపోయి నన్ను తల్లితో పాటు కాల్చేయండి అంటూ హంగామా చేశాడు. మొదట ఎవరికైనా ఇది తల్లి పట్ల ప్రేమలా అనిపించవచ్చు. కానీ నిజం వింటే ప్రతి మనసు వేదనతో నిండిపోతుంది. అతడు తల్లి శరీరం పైన ఉన్న బంగారు ఆభరణాలపైన కన్నేసి వాటిలో తనకు వాటా కావాలంటూ వీరంగం సృష్టించాడు. చితిపైన తల్లి మృతదేహం ఉండగా ఆ పరిస్థితుల్లో తల్లిని గౌరవించాల్సిన సమయంలో బంగారం కోసం గొడవ పడ్డాడు ఓ కొడుకు. ఆ వయసులో తల్లిని చూసుకోకుండా చివరికి చనిపోయాక మాత్రం ఆమె ఆస్తిపైన కన్నేశాడు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఈ తతంగాన్ని చూస్తూ దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఎంతటి నిర్వేదం, ఎంతటి లోతైన తక్కువతనమో ఇది. పరిస్థితి అతి దారుణంగా మారడంతో ఆ తల్లి ఆభరణాలను 2 భాగాలుగా విభజించి కొంత భాగం చిన్న కొడుకు చేతికి అప్పగించారు. అప్పుడే ఆయన వెనక్కి తగ్గాడు. అంత్యక్రియలు ఆ తర్వాతే జరిగాయి. మన సమాజంలో విలువలు ఎలా తగ్గుతున్నాయో ఈ ఘటన స్పష్టంగా చూపిస్తోంది. తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత లేదు, బంధువుల పట్ల గౌరవం లేదు. మానవత్వం కన్నా స్వార్థం, ఆస్తిపరమైన ఆంక్షలు పెద్దవిగా మారిపోయాయి. ఈ మార్పు ఒక్కరిది కాదు, ఇది సహజంగా మనందరిది. తరతరాలుగా మనం పోగొట్టుకుంటున్న విలువల దృశ్య రూపకంగా ఈ ఘటన నిలుస్తోంది.